హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మన సూర్యకుమార్ యాదవ్ అయితే వరల్డ్ రికార్డు సృష్టించడం జరిగింది. మన విరాట్ కోహ్లీ రికార్డుని అయితే సమం చేయడం జరిగింది సూర్యకుమార్ యాదవ్. అసలు సూర్యకుమార్ యాదవ్ క్రియేట్ చేసిన రికార్డు ఏంటిది, దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్పై 47 పరుగుల భారీ తేడాతోని అద్భుతమైన విజయం అయితే సాధించింది. మ్యాచ్లో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ కేవలం 28 బంతుల్లోనే 5 4 3 సిక్సర్లు 53 పరుగులతో అద్భుతంగా రాణించడం జరిగింది బ్యాటింగ్ పొజిషన్లో. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్లు ఎక్సలెంట్గా రాణించడం జరిగింది. ఓవరాల్గా టీమిండియా మాత్రం అయితే సమిష్టి ప్రదర్శనతోనే ఆఫ్ఘనిస్తాన్ పైన అద్భుతమైన విజయం అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. అయితే టీమిండియా విజయంలో కీ రోల్ పోషించిన మన సూర్యకుమార్ యాదవ్ ఒక అరుదైన రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో అద్భుతంగా రాణించడంతో ఆ మ్యాచ్లో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఓవరాల్గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు హైయెస్ట్లో చూసుకుంటే మన విరాట్ కోహ్లీకి సమానం అయితే అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మన సూర్యకుమార్ యాదవ్ 64 T20 మ్యాచ్ల్లో 15 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే గెలవడం జరిగింది. అదేవిధంగా విరాట్ కోహ్లీ వచ్చేసరికి మొత్తం 121 T20 మ్యాచ్ల్లో 15 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే గెలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ రేర్ రికార్డును మాత్రమైతే సూర్యకుమార్ సృష్టించడానికి చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అందరి క్రికెటర్లో సూర్యకుమార్ యాదవ్ అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్న రికార్డు అయితే నెలకొల్పడం జరిగింది విరాట్ కోహ్లీతో సమానంగా. ఆ తర్వాత చూసుకుంటే విజేందర్ సింగ్ 75 మ్యాచ్ల్లోని 15 సార్లు గెలుచుకోవడం జరిగింది, 14 సార్లు గెలుచుకోవడం జరిగింది. సికందర్ రాజ్ 86 మ్యాచ్ల్లో 14 సార్లు గెలుచుకోవడం జరిగింది. మహమ్మద్ నబీ 126 మ్యాచ్ల్లోని 14 సార్లు అయితే గెలుచుకోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మన సూర్యకుమార్ యాదవ్ మాత్రమైతే అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకునే క్రికెట్ ప్లేయర్గా అయితే రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి తక్కువ T20 మ్యాచ్ల్లో ఎక్కువ సెంచరీలు చేసిన జాబితాలో కూడా మరి సూర్యకుమార్ అయితే రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. 64 T20లో వచ్చేసరికి 4 సెంచరీలు చేయడం జరిగింది. టాప్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే మన రోహిత్ శర్మ, అదేవిధంగా గేన్ మ్యాక్స్వెల్ అయితే T20లో అత్యధిక సెంచరీలు అయితే నమోదు చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ మాత్రం అయితే కొన్ని రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరుగుతుంది, కొన్ని రికార్డులు అయితే సృష్టించడం జరుగుతుంది. మరి చూద్దాం T20 ప్రపంచ కప్ 2024లో మరి సూర్యకుమార్ యాదవ్ ఇంకేమైనా రికార్డు సృష్టించగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.